నమస్కారం. కేలో న్యూస్ కి స్వాగతం. కుటుంబానికి దూరంగా ఉండలేక మానసికంగా కుంగిపోయిన ఓ విద్యార్థి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. వసతి గృహ సిబ్బంది సమయానికి స్పందించడంతో విద్యార్థి ప్రాణాలు దక్కాయి. ప్రస్తుతం అతడు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల కేంద్రంలోని వసతి గృహంలో 10వ తరగతి విద్యార్థి ఆత్మహత్య యత్నానికి పాల్పడిన సంఘటన చోటు చేసుకుంది. గాంధారి మండలంలోని ఓ గ్రామానికి చెందిన విద్యార్థి సదాశివనగర్ వసతి గృహంలో ఉంటూ చదువుకుంటున్నాడు. 2 రోజుల క్రితం విద్యార్థి మేనత అనారోగ్యంతో మృతి చెందడంతో అంత్యక్రియలకు హాజరై తిరిగి వసతి గృహానికి చేరుకున్నాడు. అప్పటి నుంచి ఆందోళనగా ఉన్న విద్యార్థి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. గమనించిన వసతి గృహ వార్డెన్ సిబ్బంది వెంటనే అతడిని కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఎస్ఆర్ ప్రక్రియలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాల్గొనాలని ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ అన్నారు. ఓటు హక్కు పరిరక్షణకు ఇది కీలకమన్నారు. ఓటరు జాబితాలో వివరాలు ధృవీకరించుకోవడం లేదా నమోదు చేసుకోవడం తప్పనిసరి స్పష్టం చేశారు. ఎస్ఆర్ ప్రక్రియలో ప్రతి ఓటరు తప్పనిసరిగా పాల్గొనాలని తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ కోరారు. శుక్రవారం ప్రత్యేక ప్రార్థన అనంతరం ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన ఆయన ప్రజాస్వామ్య పరిరక్షణలో ఎస్ఐఆర్ అత్యంత కీలకమైందని పేర్కొన్నారు. ఓటు హక్కును కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో తమ వివరాలు నమోదు చేసుకోవడం లేదా ధృవీకరించుకోవడం అవసరమని స్పష్టం చేశారు. ఓటర్ జాబితా పారదర్శకంగా తప్పులు లేకుండా రూపొందించేందుకు ఎన్నికల సంఘం చేపట్టిన ఈ కార్యక్రమానికి ప్రజలంతా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. తమ పేర్లు సక్రమంగా ఉన్నాయా లేదా వెంటనే పరిశీలించాలని, తప్పులుంటే సరిదిద్దుకోవాలన్నారు. उसके बाद पासपोर्ट नहीं, कहीं बाहर ममालिक को नहीं, उम्रे को नहीं, हज को नहीं, और साथ ही साथ आपके बच्चों को तालीम की सहूलतें नहीं, आपके गवर्नमेंट के जो स्कीम पेंशन सारे वो बंद, यानी ऐसा देखा जा रहा है कि आप इस मुल्क से अछूत हो गए. వానదేవుడి కరుణ కోసం గ్రామస్తులు భక్తి మార్గాన్ని ఆశ్రయించారు. రేంజల్ మండల కేంద్రంలో గోదావరి జలాలతో గ్రామ దేవతలకు వరుసగా 5 వారాలుగా జలాభిషేకం నిర్వహించారు. సకాలంలో వర్షాలు కురిసి అందరూ సుభిక్షంగా ఉండాలని ప్రత్యేక పూజలు చేశారు. వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా రేంజల్ మండల కేంద్రంలో గ్రామస్తులు ఆధ్యాత్మిక మార్గంలో వానదేవుడిని వేడుకుంటున్నారు. గోదావరి నది నుంచి పవిత్ర జలాలు తీసుకువచ్చి గ్రామ దేవతలకు వరుసగా 5 వారాలుగా జలాభిషేకం నిర్వహిస్తున్నారు. భక్తి శ్రద్ధలతో జరిగిన ఈ కార్యక్రమంలో మహిళలు, రైతులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ సకాలంలో వర్షాలు కురిసి చెరువులు, కుంటలు నిండాలని, రైతుల పంటలు సమృద్ధిగా పండాలని ప్రార్థించారు. గ్రామాల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం రూపొందిస్తున్న గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళికపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కళాభారతి ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమానికి కలెక్టర్ ఆశీష్ సంగ్వాల్ హాజరై అభివృద్ధి ప్రణాళికల అమలుపై కీలక సూచనలు చేశారు.
తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీల సమగ్ర అభివృద్ధి ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేయడంలో భాగంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కళాభారతి ఆడిటోరియంలో కామారెడ్డి డివిజన్ కు చెందిన సర్పంచులు పంచాయతీ కార్యదర్శులకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ మాట్లాడుతూ 2026, 27 నుంచి 28, 29 వరకు 3 సంవత్సరాల గ్రామ సమగ్ర అభివృద్ధి ప్రణాళికలను ప్రజల భాగస్వామ్యంతో పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ అధికారుల సమన్వయంతో రూపొందించాలని సూచించారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపట్టడం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలు, నిధుల పారదర్శక వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. గ్రామ పంచాయతీలే గ్రామాభివృద్ధికి పునాది అని పేర్కొన్న కలెక్టర్ సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు సమన్వయంతో పనిచేసి ప్రతి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దారని పిలుపునిచ్చారు. కామారెడ్డి జిల్లా గాంధారి ప్రభుత్వ ఆసుపత్రిలో సమస్యలు పేరుకుపోతున్నాయంటూ సిపిఎం పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆసుపత్రిలో మౌలిక వసతుల కొరతపై నాయకులు విమర్శలు చేశారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని సిపిఎం పార్టీ బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు మోతీరాం నాయక్ మాట్లాడుతూ ఆసుపత్రి పరిస్థితి పూర్తిగా అస్తవ్యస్తంగా మారిందని ఆరోపించారు. వార్డుల్లో విద్యుత్, ఫ్యాన్ల సౌకర్యం లేకపోవడంతో పాటు బాత్రూంలు అపరిశుభ్రంగా ఉన్నాయని, గదులు చీకటిగా మారాయని తెలిపారు. ఆసుపత్రి ఆవరణలో పిచ్చి మొక్కలు పెరిగినా వాటిని తొలగించే పరిస్థితి లేదని విమర్శించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు కనీస సౌకర్యాలు కూడా కల్పించలేకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర పార్టీ పిలుపులో భాగంగా మన గాంధారి ప్రభుత్వ ఆసుపత్రి సందర్శించాం. దాదాపు ఎట్లుందంటే సంసారం హక్కుల బొంతలు ఎట్లుంది. ఏనాడో ప్రభుత్వం కట్టిన హాస్పిటల్ ఇది. మొత్తం చెత్త చెదారం. అట్లాగే దీనికి పట్టించిన నాదుడు లేదనిపిస్తుంది. ఉన్నాడా అంటే ఒక డాక్టరు, ఉందా అంటే 2 టాబ్లెట్లు, ఉందా అంటే ఒక గ్లూకోజ్ తప్ప మీరేది ఏం లేవు. ప్రభుత్వం సరఫరా అంతా ఆగిపోయిందంటారు. నొప్పులకు ఏదో పట్టించేటట్లేదు. ప్రభుత్వం మొత్తం ప్రైవేట్కి అమ్ముడు పోయింది. ప్రైవేట్ వానికి సాగనపై ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటాయి. ఇక దిక్కు రోడ్డు పాపం గాంధారి ప్రాంతంలో ఒక గిరిజన నేతలు ఈ ప్రభుత్వ హాస్పిటల్గా ఆధారపడి బతుకుతుంది. మరి ఏ చిన్న రోగం వచ్చినా, ఏ మలేరియా వచ్చినా, ఏది వచ్చినా పాము కాడు, సేల్ కాటు వస్తే రావాలి. కానీ ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ ఆశ్రయించే పరిస్థితి పడింది. ఇక్కడ బాగుంటుంటే అన్నీ బాగుంటుంది. ఇక్కడ ఏం లేదు. వాళ్ళు ప్రభుత్వం ఇమ్మీడియట్గా కింద చర్య తీసుకోవాలి. ఒక ఫ్యాన్ తిరిగేటట్టు లేదు లోపల, కనీసం కరెంట్ లేదు. చీకటి ఇప్పటికైనా చుట్టుముట్టు మొత్తం మొలిసినాయి చెట్లు. కనీసం శుభ్రం చేస్తూ లేరు. బాత్రూమ్ పెద్ద వాసన కొడతా ఉంది. ఇంత దుర్మార్గమైన హాస్పిటల్ గాంధారిలో ఉందా ఇంకెంతలో తెలియదు, కానీ ఇక్కడ మేము చూసినాం కాబట్టి కనబడతా ఉంది. పేషెంట్లు చాలా ఇబ్బంది పడుతున్నారు. కనీసం వాళ్ళకు ఇంత సౌకర్యాలు లేదు. ఈ సౌకర్యాలు బాగు చేయాలని కోరుకుంటాం. మంచి ఆసుపత్రి, గిరిజనులు ఎక్కువ ఉన్న ప్రాంతం. ఇమ్మీడియట్లీ ప్రభుత్వ అధికారులు స్పందించాలి. ఇమ్మీడియట్లీగా దీనికి అదనంగా డబ్బులు కేటాయిస్తారా, ఏం కేటాయిస్తారు, కానీ ప్రభుత్వం మార్చాలని చెప్పి, లేకపోతే గాంధారి ప్రభుత్వ కార్యాలయంతో పాటు అన్ని కార్యాలయాన్ని కూడా దిగ్బంధం చేస్తామని సిపిఎం పార్టీ హెచ్చరిస్తూ ఉంది. ఇప్పుడు ప్రకటనలు. రెడ్డి ప్రజలకు శుభవార్త. ఇకపై గుండె సంబంధ సమస్యల ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీ మెడికేర్ హాస్పిటల్ నందు అత్యుత్తమ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్, 2D ఎకో, TMT మొదలగు సేవలను వైద్య రంగంలో అత్యుత్తమ అనుభవం కలిగిన డాక్టర్లు అందిస్తున్నారు. అంతేకాదు యూరాలజీ సర్వీసుల కోసం స్పెషలిస్ట్ డాక్టర్లు
శ్రీ మెడికేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. మా దగ్గర డయాలసిస్ సౌకర్యం ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మా ప్రత్యేకతలు డయాలసిస్ సౌకర్యం, వెంటిలేటర్ సౌకర్యం, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్, 24/7 అంబులెన్స్ సర్వీసులు, ఎమర్జెన్సీ సేవలు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ శ్రీ మెడికేర్ హాస్పిటల్లో ఉంది. శ్రీ మెడికేర్ హాస్పిటల్ మా అడ్రస్ R&B బిల్డింగ్ ఎదురుగా NH44 రోడ్, కామారెడ్డి. నైపుణ్యతతో నిబద్ధత, ఆత్మీయతతో ఆనందం, ఒక్క స్పర్శతో భరోసా. అందుకే ఎంతో మందికి ఆసరా శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. కామారెడ్డి జిల్లాలోనే మొట్టమొదటి మరియు ఏకైక సూపర్ స్పెషాలిటీ ఛాతీ మరియు ఊపిరితిత్తుల వైద్య సేవలు 24/7 మన శ్వాస చెస్ట్ హాస్పిటల్లో. శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. డాక్టర్ వి సాయి కృష్ణారావు, MBBS MD పల్మనాలజీ, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్. ఆస్తమా, గురక, COPD, కోవిడ్, నిమోనియా, క్షయవ్యాధి, ILD, ఊపిరితిత్తుల క్యాన్సర్, అత్యవసర కేసులు 24 గంటలు చూడబడును. శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. జనరల్ ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్. పాత జాగృతి హాస్పిటల్ బిల్డింగ్, సిటీ న్యూరో హాస్పిటల్ దగ్గర, గోదాం రోడ్, కామారెడ్డి. పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్, కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి. లైఫ్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, AC ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. శుక్రవారం సందర్భంగా నిజామాబాద్ జిల్లా మెండూర మండలం పోచంపాడు ప్రాజెక్టు వద్ద భక్తుల సందడి నెలకొంది. గోదావరిలో పవిత్ర స్నానాలు ఆచరించిన భక్తులు గంగమ్మ తల్లిని, రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. శుక్రవారం తెల్లవారుజాము నుంచి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వద్ద గోదావరి తీరానికి భారీ సంఖ్యలో భక్తులు చేరుకున్నారు. పవిత్ర స్నానాలు ఆచరించి గోదావరిలో తిప్పలు వదిలి గంగమ్మ తల్లిని భక్తి శ్రద్ధలతో పూజించారు. అనంతరం శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీర్వాదాలు పొందారు. కుటుంబ సమేతంగా వచ్చిన భక్తులు ఆలయ పరిసరాల్లో వంటలు చేసుకుని సామూహికంగా భోజనం చేస్తూ ఆధ్యాత్మిక వాతావరణంలో గడిపారు. ప్రతి శుక్రవారం ఇక్కడికి నిజామాబాద్ తో పాటు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నట్లు స్థానికులు తెలిపారు.
ఇప్పుడు సంక్షిప్త వార్తలు. రాత్రి వేళ టీఆర్పీ పార్టీ జెండా గద్దె కూల్చివేత రాజకీయంగా కలకలం రేపింది. ఇతర పార్టీల జెండా గద్దెలు యథాతథంగా ఉండగా కేవలం టీఆర్పీ గద్దెని లక్ష్యంగా చేసుకుని కూల్చివేశారని కామారెడ్డి పార్టీ నాయకులు ఆరోపించారు. నేడున భువనగిరిలో నిర్వహించిన భారీ సభ విజయవంతాన్ని చూసి ఓర్వలేక ఈ చర్యకు పాల్పడ్డారని వారు విమర్శించారు. తీర్మార్ మల్లన్న బడుగు బలహీన వర్గాలకు అండగా నిలుస్తుండటంతోనే రాజకీయ కక్షతో ఇలా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలకు నా యొక్క నమస్కారములు. నేను తెలంగాణ రాష్ట్ర రాజ్యాధికార పార్టీ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ని. అయితే ఈరోజు కామారెడ్డిలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ జెండా గద్దెను కూల్చడం తెలంగాణ రాజ్యాధికార పార్టీ జెండా గద్దెను కూల్చడం జరిగింది. మొన్న 5న భువనగిరిలో పెట్టిన సభను చూసి తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఎదుగుతున్న క్రమంలో తట్టుకోలేక అక్కసుతో మా యొక్క జెండా గద్దెను కూల్చడం జరిగింది. మల్లన్న ఎదుగుతున్న సందర్భంలో ఎస్సీ ఎస్టీలను బీసీలను మైనారిటీలను కలుపుకొని రాజ్యాధికారం చేపట్టే దిశగా తీన్మార్ మల్లన్న గారు ఏదో సృష్టించబోతుండు అనే బాధలో మా గద్దెల్ని కూల్చడానికి ముందుకొచ్చిళ్ళు, కూల్స్తున్నారు. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడితే చెప్పడం జరుగుతుంది. అలాగే ఇన్ఛార్జ్ డిఈ ఉన్నాడని డిఈకి కాల్ చేస్తే నాకు కూడా తెలియదని ఆయన పట్టించుకోలేదు. రెగ్యులర్ కమిషనరు తెలియకుండా అలాగే ఇన్ఛార్జ్గా ఉన్న డిఈకి తెలియకుండా మరి ఎవరు కూలగొడుతుందో ఇది మున్సిపల్ లిమిట్స్లో జరుగుతుందా, గుండాల పర్యవేక్షణలో మున్సిపల్ నడుస్తుందా, ఏం జరుగుతుంది? అసలు వీరు ప్రభుత్వ ఉద్యోగులైనా కరెక్ట్ పనిచేస్తే ఏ లీడర్కు భయపడవలసిన అవసరం లేదు. ఏ లీడర్ కూడా మీ మీద అజమాయిషి చెలాయించిన అవసరం లేదు. ఆఫ్టర్ ఆల్ మా యొక్క చిన్న పనిలోనే మా దృష్టిలోకి వచ్చిండ్రు, మమ్మల్ని సతాయిస్తుండ్రు. ఇప్పటికీ ఆపండి. ఈ సమస్య మళ్ళా రాష్ట్రంలో ఎక్కడ పునరావృతం కావద్దు. పునరావృతం అయితే మిమ్మల్ని విడిచిపెట్టే ప్రసక్తే లేదని తెలియజేస్తూ థ్యాంక్ యూ. ఏదైతే మేము నిన్న కామారెడ్డి పట్టణంలో మున్సిపల్ పురపాలక సంఘం వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంత సెలవు. చూస్తూనే ఉండండి K9.